హాయ్ అండి. ఇగో చికెన్ కర్రీ చూడండి. ఉప్పు, కారం, పసుపు, వెల్లుల్లి పేస్టు, కొంచెం పెరుగు 1 కప్పు వేసుకొని మొత్తం మిక్స్ చేసి 1 గంట సేపు అయిందండి ఫ్రిడ్జ్లో పెట్టి. ఇప్పుడే తీసిన కర్రీ చేద్దామని. చూడండి ఇది వేగిందండి. చికెన్ వేసుకున్నాం. రసం వచ్చేస్తుంది ఫ్రిడ్జ్లో పెడితే. లెగ్ పీస్ సీతకు అండి. సీతకి లెగ్ పీస్ అంటే చాలా ఇష్టం ఆయనకి. చికెన్ చేసినప్పుడల్లా లెగ్ పీస్ వదుకుది. మూత తీసుకున్నాం. అబ్బా ఉడికేసిపోయిందండి కూర. చాలా వరకు మగ్గేసింది. భలే ఉంటుందండి, బాగుంటుందండి కూర ఇట్లా చేస్తే. ఫ్రిడ్జ్లో పెట్టుకొని చేస్తే ఫ్రై చేసినా బాగుంటుంది. కర్రీ చేయాలనుకుంటే ఇట్లా చేస్తే మంచి గ్రేవీ వస్తుంది, మంచి ఉడికిపోద్ది, మంచిగా ఉంటుంది. ఎక్కువ శాతం ఇట్లా చేస్తాం. కొంచెం కొత్తిమీర వేసుకుందాం. ఏంటిది? కొద్దిసేపు మగ్గాలి. చాలా వరకు మగ్గిపోయిందండి. చాలా కొంచెం వాటర్ వేసుకున్నాం. కొద్దిగా కొంచెం వాటర్ వేసుకున్నాం. వచ్చాక గ్రేవీ కావాలిగా. కొద్దిసేపు ఉడుకు అయిపోతుంది. చూద్దాం. అయిపోయింది. అయిపోయింది. అంటే ఉత్తగా వండుకున్నా బాగానే ఉంటుందండి. ఎవరుండే స్టైల్ వాళ్ళు వండుతారులే, కానీ ఎవరంటే తిరిగి వాళ్ళ చీరేసి అట్లా వస్తుంది. అట్లా కూడా బాగుంటుంది, కానీ వేరేలా కూడా అంటే ఉత్తగా వండినా కూడా. మంచిగా ఉడికిపోద్ది. కొంచెం మసాలా వేసుకుందాం. మసాలా అంటే ఒక ధనియాల పొడి అండి. ఇందులో ఏమి ఉండదు, ఏం మసాలా ఎక్కువ వాడం. ఇందులో ధనియాల పొడి, కొంచెం ఈ పొడి. నేను చెప్పాను చూడండి, అన్నీ అప్పుడు వేసి మీకు వీడియో కూడా పెట్టాను. అది కొంచెం పసుపు, ధనియాలు, జీలకర్ర, మిరియాలు, దాల్చిన చెక్క ఇవన్నీ పెట్టాను చూడండి. అప్పుడు అనమాట. అది ప్రతి కూరలో వేస్తామండి. ఒక్క కూరలోనే కాదు, మాంసం కూరలో కాదు, రోజు కొంచెం వేసుకుంటాం. బీపీ, షుగర్కి అన్నిటి మంచిది అని చెప్పాను చూడండి. అది అయిపోయిందండి. చికెన్ కర్రీ రెడీ అండి. చూడండి, ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ బాగుంటే మాకు ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.